నారా చంద్రబాబు నాయుడు అను నేను అంటూ చంద్రబాబు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 30 సంవత్సరాలు పూర్తయినటువంటి నేపథ్యంలో సాక్షి పత్రిక దాని మీద కూడా విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెన్నుపోటుకి 30 ఏళ్ళు అంటూ సాక్షి పత్రిక ఒక కథనాన్ని ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఏది వెన్నుపోటు, ఎవరిది వెన్నుపోటు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నారా చంద్రబాబు గారు 30 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా చంద్రబాబు గారి దార్శనికతని ఉద్దేశించి చాలా పత్రికలు కొన్ని ఆర్టికల్స్ రాయడం జరిగింది. అయితే సాక్షి పత్రిక మాత్రం వెన్నుపోటుకు 30 ఏళ్ళు అంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏంటి సార్ అసలే ఏది వెన్నుపోటు, ఎవరిది వెన్నుపోటు అంటే ఏం చెప్తారు? ఇవాళ మీరు గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తయిపోయింది అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ శ్రేణిలో, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆయన శాసనసభ్యులు, ఆయన పార్టీ నాయకులు, ఆయనతోటి రాజకీయంగా అనుబంధం కొనసాగిస్తూ ఉన్న మిత్రపక్షాల నాయకులు, ఇటువంటి వాళ్ళు అభినందించడానికంటే ముందు సాక్షి పత్రిక మాత్రం ఎక్కడలేని ఉలికిపాటు ప్రదర్శిస్తూ వచ్చింది. వెన్నుపోటుకు 30 ఏళ్ళు అని చెప్పని, ఎన్టీఆర్ సతీమణి వ్యాసకర్త అని చెప్పని లక్ష్మీపార్వతి తోటి ఒక ఆర్టికల్ రాయించారు. దేవులపల్లి అమర్తోటి ఒక ఆర్టికల్ రాయించారు. వెన్నుపోటు అనే పదమే కంటికి కనపడకూడదు అని చెప్పని ఒక ఆర్టికల్ రాయించారు. విధానాలకు వెన్నుపోటు అని చెప్పని ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ తోటి ఇంకొక ఆర్టికల్ రాయించారు. అంటే చరిత్రలో చీకటి రోజు అంట నిన్న లక్ష్మీపార్వతి గారి ద్వారా ఉటంకింపజేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎంపిక వెన్నుపోట లేదు. ఎందుకంటే ఇవాళ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు మొత్తం, ఎన్టీ రామారావు గారి సంతానం, కోడళ్ళు, అల్లుళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మొత్తం, తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ, గ్రామ స్థాయి నుంచి, ఎందుకంటే ఆ అధికార మార్పిడి జరిగినప్పుడు 26 సంవత్సరాల వయసులో నేను కూడా మా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఓకే. ప్రతి గ్రామ కమిటీ నుంచి తీర్మానాలు చేశాం ఆ రోజున. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారి ఎంపికను స్వాగతిస్తూ. ఓకే. అంటే పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యవర్గం, కార్యకర్తల స్థాయి నుంచి, అలాగే కుటుంబం కూడా కలిపి సమిష్టిగా తీసుకున్న నిర్ణయం ఆ రోజు రామారావు గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం, అలాగే ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ని తొలగించి చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకోవటం. 3 దశాబ్దాల క్రితం డెమోక్రటిక్ స్ట్రక్చర్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి. గవర్నర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కోసం ఎవరిని ఆహ్వానిస్తారు? ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని, ఆ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడికి ఎవరిని ఎంపిక చేసుకుంటే వాళ్ళని పిలుస్తారు. అప్పుడు తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ రామారావు గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారిని తమ నేతగా ఎంపిక చేసుకున్నారు. మరి అప్పుడు మెజారిటీ ఉన్న పక్ష నేతగా గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించుతారు. అది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నాయకత్వ మార్పిడి ప్రక్రియ. ఎన్టీ రామారావు గారి పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంతకుముందు ఎవరైతే ఆయన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసుకున్నారో అదే శాసనసభ్యులు రామారావు గారి పట్ల మా మద్దతుని ఉపసంహరించుకుంటున్నాం, మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకుంటున్నామని చెప్పని వాళ్ళందరూ కలిసి ఎంపిక చేసుకున్న నాయకుడిగా, లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా గవర్నర్ గారి ఆహ్వానం మేరకు ఆయన ముఖ్యమంత్రి పదవి తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇంట్లో నిద్రపోతున్న ఎన్టీ రామారావు గారినో, లేదు ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనకుండో ఆయన వెన్నులో ఒక కత్తి పెట్టి పోటు పొడిచి నువ్వు ఇక నుంచి లేదు నేను వెళ్ళి కూర్చుంటా అని చెప్పని ఇదేం రాచరిక వ్యవస్థ కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో ఎవరికి మెజారిటీ ఉంటే, ఎవరు మెజారిటీ కోల్పోతే వాళ్ళు పదవి నుంచి దిగిపోవాలి, ఎవరికి మెజారిటీ దక్కితే వాళ్ళు పదవి దక్కించుకుంటారు.
ఇది డెమోక్రటిక్గా జరిగిన ప్రక్రియ. దీన్ని పదే పదే ఆనాటి నుంచి ఈనాటి దాకా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ, నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త స్థాయి నుంచి నాయకుడి దాకా ఇదే విధమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చేవాళ్ళు. వెన్నుపోటు ద్వారా మామకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. ఇక్కడ అసలు వెన్నుపోట్లు ఏంటో మనం కూడా ఒకసారి చర్చిద్దాం కొంతసేపు. షూర్ సార్. జగన్మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదై ఆయన జైలు పాలయ్యాడు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆ పార్టీ తరఫున ఎంపీగా ఆయన, వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పులివెందల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళ తల్లి, వాళ్ళిద్దరే ప్రజాప్రతినిధులు, ఇంకెవరు లేరు. అవును. ఆ టైంలో ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదయ్యి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నిన్నగాక మొన్న ఏర్పాటైన పార్టీ, ఆ పార్టీ అధినేత ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డాడు అని చెప్పని సిబిఐ వాళ్ళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టింది. అసలు ఈ పార్టీ బతికి బట్టగట్టుద్దా అని చెప్పిన అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అటువంటి స్టేజ్లో నా అన్న ఆబ్సెన్స్లో నా అన్న పార్టీకి అండగా నేను నిలబడతా అని చెప్పని ఒక ఆడపిల్ల షర్మిల గారు ముందుకు వచ్చి, నా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చిన శాసనసభ్యులందరూ ఉప ఎన్నికలను ఎదుర్కొంటే, ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు, చెల్లెలు షర్మిల గారు వారి భుజస్కంధాల మీద వేసుకొని వాళ్ళందరినీ తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చి బయటకు వచ్చే నాటికి ఆయన వాళ్ళ అమ్మ మాత్రమే ఉన్న ప్రజాప్రతినిధుల స్థాయి నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులని 2 అంకెల స్థాయికి పెంచిన ఘనత తల్లి చెల్లిది. మరి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఏం ప్రాతినిధ్యం కల్పించావు, ఏం గౌరవం ఇచ్చావు, ఏ హోదా కల్పించావు? 3200 కిలోమీటర్ల పాదయాత్ర ఒక ఆడపిల్ల చేయడం అంటే, ఆ చేసే క్రమంలో ఆమెకు మోకాల ఆపరేషన్ జరిగింది. ఆ మోకాల ఆపరేషన్ నుంచి రికవర్ అయినాక మళ్ళీ మొదలుపెట్టి పాదయాత్ర చేసిన చెల్లెలు ఆ పార్టీని బతికి బట్టగట్టించి ఒక స్థాయికి చేర్చి నీ చేతిలో పెట్టింది. ఆ ప్లాట్ఫామ్ మీద కన్సాలిడేట్ చేసుకొని నీకు అధికారం దక్కించుకున్నావు. దక్కించుకున్న నువ్వు మొట్టమొదట వెన్నుపోటు పొడిచింది నీ చెల్లెలకి. తర్వాత సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ షేర్స్ తల్లికి గిఫ్ట్ డీడ్ రాసి మళ్ళీ నా మనసు మార్చుకున్నా అని చెప్పని ఎన్సీఎల్టీకి వెళ్ళి మొన్న, మరి ఎన్సీఎల్టీలో తల్లికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసి షేర్ల ట్రాన్స్ఫర్ చెల్లుబాటు కాదు అని చెప్పని ఉత్తర్వులు తెచ్చుకున్నావు. తల్లికి వెనుపోటు పడిచింది ఎవరు? అలాగే వివేకానంద రెడ్డి గారు చిన్నాయన, ఆయన దారుణ హత్యకు గురైతే సహజ మరణం అని చెప్పని ఎందుకని ప్రసారం చేయించావు? మీ నాయన తర్వాత చిన్నాయన తండ్రి లాంటి వాడు. ఆయన హత్యకి సూత్రధారులు వీళ్ళు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిన వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం నీ వైపు నుంచి ఎందుకు చేస్తున్నావు? నీ సొంత చెల్లెలు తోడబుట్టిన నీ చిన్నాయన కుమార్తె డాక్టర్ సునీత గారి వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఎన్నికలకు ముందేమో మా చిన్నాయన్ని చంద్రబాబు నాయుడు హత్య చేయించాడు అని చెప్పని ప్రచారాస్త్రంగా మలుచుకొని ఎన్నికల్లో సానుభూతి పొంది ఓట్లు రప్పించుకొని సిబిఐ విచారణ జరపాలి, నీ పాలనా హయాంలో విచారణ సక్రమంగా జరగటం లేదు అని చెప్పని నీ చిన్నాయన కుమార్తె కోర్టుకెళ్ళి సిబిఐ విచారణకు ఆదేశాలు తెచ్చుకొని విచారణ వేగవంతంగా జరుగుతుంటే విచారణకు ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం ఎందుకు చేసావు? ఇవాళ నీ చిన్నాయన కుటుంబానికి వెన్నుపోటు పడిచింది ఎవరు? అలాగే కేవలం మీ కుటుంబానికి చార్ట్ అకౌంటెంట్ అయిన పాపానికి మీ ప్రతి అక్రమాస్తుల కేసులో మీ వెనక అక్యూజ్ నెంబర్ 2గా మిగిలిపోయిన విజయసాయిరెడ్డి ఇవాళ మీ వల్ల వెన్నుపోటుకు గురయ్యాను, అవమాన భారానికి గురయ్యాను అని చెప్పని ఈరోజు ఎందుకని ఇంకా 3.5 సంవత్సరాల పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఇవాళ నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పని వెళ్ళిపోయే పరిస్థితులు. మరి ఆ విజయసాయిరెడ్డికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక అడుగు ముందు కేసు మాట్లాడుకుంటే 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన మీ నాయనకి
ఆ కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి కట్టబెట్టి ఆ తర్వాత 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, ఒకసారి సిఎల్పి లీడర్గా, 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? నేను ప్రణబ్ ముఖర్జీ గారికి ఓటేసా, నా బెయిల్కి సహకరించండి, నా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పని తల్లిని, చెల్లిని, భార్యని సోనియా గాంధీ గారి దగ్గరికి రాజకీయకి పంపించి ఆ రోజు బెయిల్ దక్కించుకొని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అదే సోనియా గాంధీ గారికి, అదే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు? మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఎంపిక ప్రక్రియ గురించి దాన్ని వెన్నుపోటు అని చెప్పని మాట్లాడే నైతికత ఉందా? ఓకే. మీ జీవితం అంతా వెన్నుపోటు. ప్రజలను వంచారు. అధికారం దక్కించుకోవడానికి నాకు మెజార్టీ ఎంపీ సీట్లు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలను 13 హైదరాబాద్కి అభివృద్ధి చేస్తా, మద్య నిషేధం చేస్తా, ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పని రకరకాల వాగ్దానాలు చేసి ప్రజలను వంచి ప్రజలకి వెన్నుపోటు పొడిచారు అని చెప్పన్న భావన ప్రజలకు వచ్చింది కాబట్టే 150 స్థానాల నుంచి 11 స్థానాలకు ప్రజలు మిమ్మల్ని పరిమితం చేశారు. ఓకే. అమరావతిలోనే రాజధాని కొనసాగిస్తా అని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి వెన్నుపోటు పొడిచింది మీరు. మీకు ఇవాళ వెన్నుపోటు గురించి ప్రస్తావించే నైతికత ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు కానీ, మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పత్రికలకు కానీ లేదు, ఇవాళ మీరు పెంచి పోషిస్తున్న మీ పేరోల్లో ఉన్న జర్నలిస్టులకు కానీ, మీరు విసిరిన ఎంగిలి మెతుకులు లాంటి కార్పొరేషన్ పదవులకు కక్కుర్తపడ్డ లక్ష్మీభారత్కి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించే నైతికత ఉందా? ఎవరు వెన్నుపోటుదారులు అనేది వాళ్ళ 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మీరు చెప్తున్న వెన్నుపోటు అంటున్న సంఘటన తర్వాతే 1999 ఎన్నికల్లో మీ నాన్నగారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అనే భీకర ప్రకటనలు, ప్రతిజ్ఞలు మీ నాన్న చేసిన ఆ ఎన్నికల్లో మీ నాన్నను ఓడించి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ప్రజలు కట్టబెట్టారు. వాగ్దానాలు చేసిన మీ నాన్న, రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని చెప్పిన ప్రతిజ్ఞలు చేసిన మీ నాన్న ఓటమి చెందిన తర్వాత నాలిక మడతేసి వెన్ను చూపింది మీరు. కాబట్టి మాట తప్పడాలు, వెన్నుపోటులు అలవాటైపోయిన ప్రక్రియ మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.